నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే పదమూడవ తేదీన మెస్సీ జట్టుతో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ కు సిద్ధమవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు మైదానంలో ప్రాక్టీస్ చేశారు. మోహన రాగమహా हरिरिह मुग्धवधूनि करे विलासिनी विलसति केळि परे ओहो ओहो తెల్లవార వచ్చే తెలియక నా సామి ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గుటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు తెల్లవార వచ్చే తెలియక నా సామి తెల్లవార వచ్చే తెలియక నా సామి నిరాళ్ళలో ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు మోగెను శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నారు. ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేస్తే మున్సిపాలిటీలోనే ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారని సర్ది చెప్తున్నారంటున్నారు. మా అన్న ఒకటి గుర్తు చేస్తుండు, ముఖ్యమంత్రి గారు ఇలా పర్యటనలు పోతున్నారు, వెళ్ళాలి. ఎంత ముఖ్యమంత్రి గారు ఎంత తిరుగుతే అంత మంచిది. వీఆర్ నాట్ అగెనెస్ట్ టు దట్. కానీ ఇలా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిద్రపోతూ ఉందా? రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలు చూసే బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఇలా ఏం శంకుస్థాపన చేస్తుండ్రు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్కు శంకుస్థాపన చేస్తున్నారు. ఆ నీళ్ళు ఎక్కడ పారుతాయి? గ్రామాల్లో కదా పారేది. నేను మున్సిపాలిటీల కొబ్బరికాయ కొడుతున్న కోడ్ వర్తించదంటే ఏదైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసేది ఎన్నికల కోడ్లోకి వస్తుంది. ఆ మీటింగ్కి వచ్చిన మహిళా సంఘాలను ఐకేపీ వాళ్ళే ఆర్గనైజ్ చేసిండ్రు. మహిళా సంఘాలకు బస్సులు పెట్టి తోలుకొచ్చింది ఎవరు? గ్రామాల నుంచి తోలుకొచ్చిండ్రు. మహిళా సంఘాలను అధికారులు తోలుకొస్తున్నారు. ఇవాళ మీరు శంకుస్థాపన చేస్తున్న రోడ్లు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామాల గుండా వెళ్ళేటువంటివే, గ్రామాల ప్రజలను ప్రభావితం చేసేటివే. 2 ఏళ్ల నుంచి ఏం చేసినావు? తిరగకుండా. ఇప్పుడు ఓట్లప్పుడే సర్పంచ్ ఓట్లను ప్రభావితం చేసే విధంగానే ఎందుకు తిరగాల్సి వస్తుంది? మరి రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని పరిశీలించడం లేదా? తక్షణమే రాష్ట్ర ఎన్నికల సంఘం రివ్యూ చేయాలి, పోలీసుకు డైరెక్షన్ ఇచ్చి కేసు నమోదు చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో జరిగే పర్యటనల మీద కూడా
రివ్యూ చేసి ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న తర్వాతనే వెళ్ళాలి. ఎన్నికల సంఘం దృష్టికి కూడా మేము మొన్న తీసుకుపోయినాం, మా దగ్గర సిద్దిపేట జిల్లాలో కూడా తీసుకుపోయినాం. తీసుకపోతే లేలే మాకు ఎన్నికల సంఘం ఆర్డర్ ఉన్నది, గ్రామాలకు సంబంధించింది, గ్రామాలను ప్రభావితం చేసేది చేయకూడదు అన్నారు. మరి వాళ్ళు చేస్తున్నది ఏంది? ఒక రోడ్డు మున్సిపాలిటీ నుంచి ఊళ్ళకి పోతుంటే అది గ్రామంకి పోయేది కాదా? నీళ్లు గ్రామానికి పోయేది కాదా? అంటే ఇలా పూర్తిగా ఎన్నికల నిబంధన తుంగలో దొక్కుతూ ఇలా ముఖ్యమంత్రి గారి పర్యటన జరుగుతూ ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం చట్టపరంగా న్యాయపరంగా యాక్ట్ చేయాలని, నియమ నిబంధనలు పాటించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. నారాయణపేట జిల్లా మక్తల్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభకు అంచనాలకు మించి ఏర్పాట్లు చేసిన కాంగ్రెస్ నేతలు అభాసుపాలై సీఎం చేత మొట్టికాయలు వేయించుకున్నారు. ఎవడైనా కాంట్రాక్టర్ అధికారు రాత్రి పగలు రోజుకి 24 గంటలు 2 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈపు విమాన మోత మోగుతుందని మా యువకులు దండుగట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయించుకోండి. గట్టిగా సప్పట్లు కొట్టి వినిపించాలి, ఢిల్లీకి వినిపించాలి గట్టిగా. మా యువకులు అప్పటి నుంచి ఉత్సాహం చూపిస్తారు, సీటీలు కొడుతున్నారు కదా, ఇప్పుడు కొట్టురు సీటీలు. ఢిల్లీకి వినిపించాలి, ఒకనొకని గుండె వలగాలి. పాలమూరు గడ్డ ఏకమైంది, ఇక పాలమూరు జిల్లాల కాలు వెట్టనిక జాగా లేదని ఆ దుర్మార్గుల గుండెలు ఆగిపోవాలి. సభా ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో కుర్చీలు వేయించిన కాంగ్రెస్ నేతలు జన సమీకరణ విషయంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యం వహించారు. ముఖ్యమంత్రి సభకు జనం డుమ్మా కొట్టారని, రేవంత్ రెడ్డి హవాకు ఇదే నిదర్శనమంటూ ప్రతిపక్షం ప్రచారం చేస్తోంది. ఖాళీ కుర్చీలు ఎక్కువగా కనిపించడంతో ఆగ్రహానికి గురైన మంత్రి శ్రీహరి ఆవేదన వ్యక్తం చేస్తూ నారాయణపేట జిల్లా నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇంకా ఆశీర్వాదం చేసేది ఉండే, ఎక్కడో లోపం జరిగింది. ఖచ్చితంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనం ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలకల్లో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవే పొరపాట్లు చేస్తే మనం జీవితంలో తర్వాత బాధపడితే ఏం లాభం? ముఖ్యమంత్రి గారికి చప్పటతో స్వాగతం పలకాల్సింది ఉండే. ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి. మన లోపల ఇంకా మార్పు రావాలి. ఎవరి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు? చాలా మంది నా మీద దుమ్మెత్తి పోసిన బాధపడలే. ఆ పెద్ద మనిషి మన దగ్గరకు వస్తే ఈ రోజు మీరు చేసిన ప్రవర్తన మనసు గాయమైందని మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఇది మళ్ళొక్కసారి జరగొద్దు. మన లోపల మార్పు రావాలి. మన కోసం పనిచేస్తున్న వ్యక్తులు, ఆ వ్యక్తులకు మనం సాధారణంగా ఆహ్వానం పలకాలి. కాబట్టి ఇవన్నీ ఏం మాట్లాడకుండా దయచేసి. తెలంగాణ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. తనను అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అంటూ వ్యాఖ్యలు చేశారని, నువ్వే అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అంటూ రాజకీయాల్లో నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుందని హెచ్చరించారు. సచివాలయంలో ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేయడం చరిత్రలో ఎన్నడైనా ఉందా? మరి అన్ఫిట్ నువ్వా నేనా అంటున్నారు హరీష్ రావు. ఎన్టీసీపీ నుండి విద్యుత్ తీసుకోకుండా రామగుండంలో ప్లాంట్ పెట్టి సొంతంగా విద్యుత్ తయారు చేస్తామని పాలకులు ప్రకటించడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. అందువల్ల ఏడాదికి 3,285,000 కోట్లు అదనపు భారం అవుతుందంటున్నారు. బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు. చాలా విషయాలు మాట్లాడినారు. సరే, ఒక అడుగు ముందుకేసి తమ స్థాయిని దించుకునే విధంగా నన్ను పట్టుకొని అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేటువంటి మాట బట్టి విక్రమార్క గారు నన్ను ఉద్దేశించి మాట్లాడారు. సరే, బట్టి విక్రమార్క గారు అన్నట్టు నేను అన్ఫిటే కావచ్చు. దేంట్లో అన్ఫిట్? నీలాగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు 20%, 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు. దాంట్లో నేను అన్ఫిటే. మీరు బాగా ఫిట్ ఇలా, ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరియట్లో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన చరిత్ర ఏ రోజన్నా ఉందా? ఈ రాష్ట్ర చరిత్రలో మన ఊరు మనబడి బిల్లులు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేశారా? చిన్న కాంట్రాక్టర్లు
ఎప్పుడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు గత చరిత్రలో ఏనాడైనా ధర్నా చేశారా? సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు 10ల సార్లు ధర్నాలు చేసి అరెస్ట్లైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా? నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టి గారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రాజకీయాల్లో ఫ్రస్ట్రేషన్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది. సమాధానం ఉంటే చెప్పండి, లేదా మౌనంగా ఉండండి. నోరెందుకు బారేసుకుంటున్నారు? ఎవరు అన్ఫిట్? మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.